అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నీలా గారు. అజయ్ వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడటం అయిపోతుంది. ఫోన్ పక్కన పెట్టి బెడ్ మీద తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. వద్దే, బాగోదు అంటుంది. నువ్వాపు, వాడు అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలియాలి కదా అంటూ రూంలోకి తీసుకువెళ్తుంది మధు. అజయ్ కళ్ళు మూసుకొని నిద్రపోతుంటాడు. తను నిద్రపోతున్నట్టున్నాడు. ఇప్పుడు వెళ్ళి చూడు అంటుంది. ఎక్కడ చూడాలి? తన సైడ్ పాకెట్లో చూడు. తను పోలీస్ అయితే తన ఐడి పర్సులో ఉంటుంది అని గీతని ముందుకు నెడుతుంది మధు. గీత ఆపుకోలేక చైర్ పట్టుకుంటుంది. చైర్ కదులుతుంది. ఆ సౌండ్కి అజయ్ కళ్ళు తెరుస్తాడు. గీత సరిగ్గా నిలబడి, అజయ్ గారు, తినే, నేను చెప్పింది, తిన పేరు మధులిక, డాక్టర్ కోర్స్ చేస్తుంది అంటుంది. హాయ్ మధులిక గారు, చాలా థ్యాంక్స్ అంటాడు అజయ్. ఇట్స్ ఓకే, నేను డాక్టర్ని, దెబ్బ తగిలిన వాళ్ళని కాపాడటం నా డ్యూటీ అంటుంది మధు. గీత, నాకు ఇరిటేషన్గా ఉంది, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, మీరు మాట్లాడుకోండి అని మధులిక తన రూమ్కి వెళ్తుంది. అజయ్ గారు, మీరు రెస్ట్ తీసుకోండి, 3కి మిమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్తాం. గీత డైనింగ్ హాల్లోకి వెళ్తుంది. అజయ్ వాళ్ళ మాటలు విననట్టుగా సైలెంట్గా కళ్ళు మూసుకొని పడుకుంటాడు. గీత నైట్ నుండి నిద్ర లేకపోవడంతో డైనింగ్ టేబుల్ మీద తల వాల్చి పడుకుంటుంది. గీత, లే, ఇంకా తనని తన ఇంట్లో వదిలిపెట్టి వద్దాం అని లేపుతుంది మధు. టైం ఎంత అయింది అంటుంది గీత. ఈవినింగ్ 4 అయింది. సరే, అజయ్ గారిని లేపుదాం పదా. ఇద్దరు అజయ్ దగ్గరికి వెళ్తారు. గీత అజయ్ని నిద్ర లేపుతుంది. అజయ్ కావాలనే ఫ్రెష్ అవుతానని తన పర్స్ బెడ్ మీద పెట్టి వాష్రూమ్కి వెళ్తాడు. మధులిక అజయ్ లోపలికి వెళ్లడంతోనే పర్స్ ఓపెన్ చేసి చూస్తుంది. అజయ్ ఐడి ఉంటుంది. ఇప్పుడు నీ డౌట్ తీరిందా? ఊరికనే అందరినీ అనుమానించకూడదు. తను నిజంగానే పోలీస్, అబద్ధం చెప్పలేదు అంది గీత. చూస్తేనే తెలుస్తుందిగా, గుచ్చి గుచ్చి చెప్పాలా అంది మధు. దీనికి తక్కువ లేదు. ప్రతి విషయం అనుమానంతో చూడకు. అజయ్ వస్తున్నాడు, పర్సు అక్కడ పెట్టు అంది. మధులిక ఎక్కడ తీసిన పర్సు అక్కడ పెడుతుంది. అజయ్ గారు, ఇప్పుడు నడవగలుగుతున్నారా? లేకపోతే ఈ రోజు ఇక్కడ ఉండి రేపు వెళతారా అంది గీత. అవసరం లేదు గీత గారు, బాగానే నడవగలుగుతున్నాను. ఈరోజే ఇంటికి వెళతాను, అదే అందరికీ మంచిది అంటాడు. మీరు నన్ను గీత అని పిలవండి చాలు, మేం బయటుంటాం, రెడీ అయి రండి, వదిలిపెడతామంది గీత. ఇద్దరు బయటికి వెళ్తుంటారు. మధులిక గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటాడు అజయ్. మధులిక అక్కడే ఉంటుంది. గీత బయటికి వెళ్తుంది. ఏంటి అజయ్ గారు, ఎక్కడన్నా నొప్పిగా ఉందా అంటుంది మధు. అదేం లేదు, మీకు డౌట్ వచ్చింది కదా, నేను పోలీసున్నా కాదా అని. డౌట్ క్లియర్ చేసుకుంటారని పిలిచాను. ఇదిగోండి నా పర్సు, చూడండి అంటాడు. ఆల్రెడీ చూసే ఉంటారనుకుంటున్నాను, కానీ ఇంకొంచెం క్లారిటీ కోసం మళ్ళీ చూడండి అంటూ పర్సు చేతిలోకి తీసుకొని మధులిక వైపు పెడతాడు. అవసరం లేదు, చూశాను, ఐఎమ్ సారీ అంటుంది మధు. ఎందుకు సారీ? అందరూ మీలాగా జాగ్రత్తగా ఉంటే మాకు కొంచెం కిడ్నాప్ కేసెస్ ఇంకా ఎన్నో తగ్గుతాయి. మీ డౌట్ క్లియర్ అయిందిగా, వెళ్ళండి, నేను రెడీ అయి వస్తాను అంటాడు. మధులికకి ఏం చెప్పాలో తెలియక అజయ్ని చూస్తూ బయటికి వెళ్తుంది. అజయ్ రెడీ అయి వస్తాడు. ముగ్గురు స్కూటర్ మీద సరిపోరు కాబట్టి గీత క్యాబ్ బుక్ చేస్తుంది. క్యాబ్లో ముగ్గురు అజయ్ ఉండే ప్లేస్కి వెళ్తారు. అజయ్ని గీత మధులిక ఇంటిలోకి తీసుకువెళ్తారు. రే అజయ్, ఇంకా వాళ్ళ దగ్గర నుండి రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి. అవసరం లేదు కార్తీక్, వాడు వస్తున్నట్టు చూడు అని ఇద్దరు అజయ్ దగ్గరికి వెళ్తారు. గీత మధులిక వదిలితే వచ్చిన ఇద్దరు అజయ్ని తీసుకొని చైర్లో కూర్చోబెడతారు. గీత గారు, మధులిక గారు, తిను కార్తీక్, తిను సత్య, తిను రామ్ అని వాళ్ళని పరిచయం చేస్తాడు. కార్తీక్, సత్య, రామ్, వీళ్ళిద్దరే నా ప్రాణాలు కాపాడింది అని చెప్తాడు. చాలా థ్యాంక్స్ అండి, ఎప్పుడు పోలీస్ పబ్లిక్ని కాపాడతారు, కానీ పబ్లిక్ పోలీస్ని కాపాడటం వినటానికి ఆశ్చర్యంగా ఉంది అంటారు. సత్య, మధులిక గారు డాక్టర్. ఓ, అయితే నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. గీత గారు, మీకు నా మాట వర్తిస్తాయి అంటాడు సత్య. గీత చిన్నగా నవ్వుకుంటుంది. మధులిక ఆ మాటలకి ఫీల్ అయి ఎవరిపై చూపించాలో అర్థం కాక మేమింకా వెళతామంటుంది. సారీ మధులిక గారు, నేను ఎగతాళిగా అన్నాను. నేను ఫీల్ అయి వెళ్తాననటం లేదు. నిజంగానే టైం అయింది, అందుకే తనని రమ్మన్నాను. వెళ్దాం పద గీత అంది. మధులిక గారు, ఒక్క నిమిషం, మేమిక్కడికి కొత్త, మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మిమ్మల్ని మా బంధువులం అనుకుంటాం. ఇక్కడ అందరం జెంట్స్ అవ్వడంతో పండగలకి మీతో పాటు మాకు స్పెషల్స్ చేసి తీసుకురండి, హ్యాపీగా తిని పెడతామంటారు. రామ్, అలా మాట్లాడకూడదు అంటాడు అజయ్. నువ్వు ఉండజయ్, ఇంటి భోజనం పిండి వంటలు తిని చాలా రోజులవుతుంది. పండగలకైనా హోటల్కి వెళ్లకుండా తినాలనుకుంటుంటే. అలాగే రామ్గారు, ఎందుకు తీసుకురాము, బంగారంలా తెస్తాను అని మధులిక సమాధానమిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి.
మేమింకా బయలుదేరమా అంటుంది మధులిక. మధులిక గారు ఆగండి, మా వాళ్ళు వదిలిపెడతారు అంటాడు అజయ్. అవసరం లేదు అజయ్ గారు, మేం వెళ్తామంటుంది మధు. సత్య, నువ్వు వాళ్ళిద్దరూ క్యాబ్ ఎక్కేంత వరకు వెనక ఫాలో అవ్వు అంటాడు. ఎందుకు? మధులిక అంత కోపం. సత్యగారు జోక్గా అన్నారు. జోకా? ఇంకేమన్నానా? కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి తెలీదా? వీళ్ళని పోలీసులని ఎవరన్నా అంటారా? వీళ్ళే రౌడీల్లా ఉన్నారు. వీళ్ళు నిజంగానే గ్రూప్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చారా, లేక మనీ ఇచ్చి వచ్చారా? ఆ రామ్కి ఇంకేం పనిలేదా? వాడికి మనం స్వీట్స్ అండ్ హాట్స్ చేసి తీసుకువచ్చి పెట్టాలంటే పెడతాను. కొంచెం దాంట్లో కారం వేసి పెడతాను. పాపం వదిలేయి, ఇంకా తిట్టకు. మీ వాళ్ళైతే ఇలా అంటావా? అంత మాట ఎందుకు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎంప్లాయీసే నీట్ షేవ్తో రావడం లేదు. నిజం చెప్పు, మీ మెడికోస్ నీట్ షేవ్తో వస్తున్నారా అంది గీత. మీ సంగతి తెలియదు కానీ మెడికోస్ మాత్రం నీట్ అండ్ డిగ్నిఫైడ్గా వస్తున్నారు అంటుంది మధు. నీతో నేను మాట్లాడలేను కానీ క్యాబ్ వచ్చింది పదా అంటుంది గీత. అలా ఇద్దరూ క్యాబ్ ఎక్కి వెళ్తారు. ఆ మాటలు విన్న రామ్ మాత్రం షాక్ అయ్యి అక్కడే ఒక్క నిమిషం నిలబడిపోతాడు. అమ్మో, వాళ్ళిద్దరూ ఆడవాళ్ళంటారా? రాక్షసులు! ఏం జరిగింది సత్య? రామ్, నీ గురించి మాట్లాడుకుంది వింటే నువ్వు పోలీస్ని, అబ్బాయిని అని లేకుండా దొర్లి దొర్లి ఏడుస్తావు అంటాడు. రేయ్, నీకు ఇంకో పని లేదా? పెట్టుకుంది సత్య అని పెట్టుకున్నావు. చేసేవన్నీ నారదటి పనులు. గీత సంగతి నాకున్న ఒక్క రోజులోనే తెలిసింది. నువ్వేం మాట్లాడకు అంటాడు అజయ్. నేను గీత గురించి కాదురా, ఆ డాక్టర్ అమ్మాయి గురించి. పేరు పేరు మధులిక అంటాడు అజయ్. ఆ మధులికే. మన గురించి ఏం మాట్లాడిందో తెలుసా? మనం పోలీసులుగా లేమంట, రౌడీల్లాగా ఉన్నామంటే పోలీసులంటే నీట్ షేవ్ చేసుకొని ప్లెయిన్ కలర్ షర్ట్స్ వేసుకొని ఉండాలంట. ఇంకా చాలా అంది. ఇంకా ఆపు, మిగిలినవి వింటే రామ్ నువ్వు అన్నట్లే దొర్లి దొర్లి ఏడుస్తాడు. చూడు ఒకసారి వాడి ఫేస్ అని కార్తీక్ రామ్ వైపు చూపిస్తాడు. ముగ్గురు రామ్ వైపు చూసి నవ్వుకుంటారు. నవ్వండి, మీ సంగతి సంజయ్ వచ్చాక చెప్తాను అంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. కార్తీక్, సంజయ్ ఎక్కడా? వాడు చాలా బిజీ. ఏదో కేసు కోసం తెగ తిరుగుతున్నాడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియడం లేదు. ఫోన్ కూడా రిప్లై సరిగ్గా ఇవ్వడం లేదు. ఇక కొన్ని రోజుల తర్వాత మధు, అజయ్ గారు పోలీస్ ఆఫీసర్ అనేది నమ్మలేకపోతున్నాం కదా. ఇంత యంగ్ ఏజ్లో ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అండ్ సిన్సియర్ ఆఫీసర్స్గా ఉంటారు. అలాంటి వాళ్ళని కలవటం నాకు చాలా అందంగా ఉంది. నాకు మాత్రం చిరాగ్గా ఉంది అంటుంది మధు. నీకెందుకు నచ్చడం లేదు? అజయ్ నిన్ను ఏం అనలేదు. అంతకుముందు పరిచయం కూడా లేదు. నేనే నీకు తనని పరిచయం చేశాను అంది గీత. కొంతమంది మీద కోపం రావడానికి కారణం కావాల్సిన అవసరం లేదు. అలాంటి వాడే తను. నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు కాలేజ్కి వెళ్ళు. బాయ్ అని గీత ఆఫీస్కి వెళ్తుంది. హాయ్ సారిక. హలో గీత. నీకు హ్యాపీ న్యూస్ అంటుంది. ఏంటది? మనకి న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. టైం లిమిట్ 2 years ఇచ్చారు. అండ్ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేంత వరకు సాలరీలో 50% యాడ్ చేస్తారు అంది. ఇది నిజంగా హ్యాపీ న్యూస్. ప్రాజెక్ట్ దేని గురించి, అదేమన్నా చెప్పారా అని అడిగింది గీత. అది ఇంకా డిస్కషన్ ఉంది. నాకు రాకేష్ చెప్పాడు, ప్రాజెక్ట్ మేనేజర్. గురుతో మాట్లాడుతుంటే విన్నాడంట. సరే, మన పని చూసుకుందాం. గీత తన వర్క్ చేసుకుంటుంది. గురు వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీవన్, 1 minute, నేను చెప్పేది వినండి. మనకి న్యూ ప్రాజెక్ట్ వచ్చింది అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వాల్యూ 3 crores. అండ్ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఆల్ టీమ్ మెంబర్స్ సాలరీ 50% ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. ప్రాజెక్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నాం అని టీంలో ఒకళ్ళు అడిగారు. ఫ్రైడే నుండి స్టార్ట్ చేస్తాం. క్లయింట్ తన రిక్వైర్మెంట్స్ చెప్పడానికి అండ్ టీంని కలవడానికి ఫ్రైడే వస్తాడు. దట్స్ ఇట్, ఆల్ గో అండ్ డూ దే వర్క్స్. అది విషయం. అందరూ ఇంకా పని చేసుకోండి అంటాడు. గీత, నేను చెప్పానుగా అంటుంది. గురు చెప్పినాక ఇంకా కన్ఫర్మ్ అయింది. నువ్వు నేను చెప్పింది నమ్మవెందుకు అని అడుగుతుంది సారిక. ఇలాంటి విషయాల్లో ఆవేశం పడకూడదు. మనకు వచ్చిందని మనకు కన్ఫర్మ్ చేసేంతవరకు హోప్స్ పెట్టుకోకూడదు. ఒకవేళ రాకపోతే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడూ నువ్వు దేని గురించి ఆశపడవా అని అడిగింది సారిక. పడను, కానీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఫస్ట్ ఈ విషయం మధుకి చెప్పాలి. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని మధులకి ఫోన్ చేయబోతుంది. గీతకి కాల్ వస్తుంది. మధునే కాల్ చేస్తుంది. మధు, నేను నీకు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. గీత, నువ్వు అర్జెంటుగా కేబిఎన్ మాల్ దగ్గరికి రా. సారిక, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మధుకి ఏదో అయినట్టుంది. నువ్వు మేనేజ్ చెయ్యి, లేదా ఈరోజు బాలేదని ఇంటికి వెళ్ళానని చెప్పు. మధు, ఏమైంది, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? గీత, నా హ్యాండ్ బ్యాగ్ పోయింది అని అంటుంది మధు. హ్యాండ్ బ్యాగ్ పోయినందుకు ఏడుస్తున్నావా?
నేను ఇంకా దేనికో అని భయపడ్డాను కదే అంటుంది. దాంట్లో 4 lakhs ఉన్నాయి అంటుంది. ఏంటి 4 lakhsా? అంత మనీ నీకెక్కడిది అని అడుగుతుంది గీత. ఫైనల్ ఇయర్ ఫీ కట్టమన్నారు. నాన్నని అడిగితే అడ్జస్ట్ అవ్వలేదన్నారు. నిన్ను అడగడానికి నువ్వే హౌస్ రెంట్ అన్నీ చూసుకుంటున్నావు. అందుకని నా గోల్డ్ అంతా తెలిసిన వాళ్ళని అడిగి తాకట్టు పెట్టించాను. ఆ మనీ తీసుకుని వస్తూ మార్నింగ్ నిన్ను ఇరిటేట్ చేశాను కదా, అందుకని నీకు గిఫ్ట్ ఇద్దామని ఇటువైపు వచ్చి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంటే బ్యాగ్ తీసుకొని ఒకడు పారిపోయాడు. నేను చాలా దూరం వెళ్ళాను, కానీ నో యూస్. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని నీకు ఫోన్ చేశాను అని అంటుంది మధు. ఎంత పిచ్చి పని చేశావే, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా అని దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ఐ ఉన్నారా? ఉన్నారమ్మా, లోపలికి వెళ్ళండి. సత్య, నువ్వు వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అవ్వు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు ఇన్ఫామ్ చెయ్యి. వెళ్ళేటప్పుడు గన్ తీసుకువెళ్ళు, ఫోన్ రికార్డులో పెట్టుకో. ఏం తేడాగా అనిపించినా కాల్ చెయ్యి అని అంటాడు అజయ్. అలాగే అజయ్ అంటాడు సత్య. ఎక్స్క్యూజ్ మీ సార్. సత్య, అజయ్ వెనక్కి తిరుగుతారు. గీత గారు, మధులిక గారు, ఏమైంది? స్టేషన్కి ఎందుకు వచ్చారు అంటారు. అజయ్ మధులిక వైపు చూస్తాడు. తన మొహం బాగా ఏడ్చి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏముంటుందిరా, ఈ డాక్టర్నెవరో ఏడిపించుంటాడు. డాక్టర్ ఏడ్చేసరికి గీత గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఎవరైనా అలా చేస్తే వాడు నా చేతిలో అయిపోతాడు. నా సంగతి మీకు తెలీదు అని కోపం ఏడుపు రెండు కలిసిన గొంతుతో అంటుంది మధు. రేయ్, నీకెప్పుడు ఇలా అనడమేనా? పో, నేను చెప్పిన పని చూడు అంటాడు అజయ్. అజయ్ గారు, మధు ఫీ కట్టడానికి వెళ్తుంటే దొంగ మనీ కొట్టేశాడు అని చెప్తుంది గీత. ఎంత మనీ, ఎక్కడా అని అడుగుతాడు. 4 lakhs మనీ, కేబిఎన్ మాల్ ఎదురుగా అని చెప్తుంది మధులిక. మీరు ఎలా ట్రావెల్ చేశారు? కేబిఎన్ మాల్ దగ్గర ఆగితే తీసుకువెళ్ళాడా, లేక ట్రావెలింగ్లోనే మనీ కొట్టేశాడా అని అడిగాడు. నేను ఆటోలో వెళ్ళాను. మాల్లో డ్రెస్ కొందామని అక్కడ ఆగి ఆటోకి మనీ ఇచ్చి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంటే ఒకడొచ్చి అడ్రస్ అడిగాడు. తెలీదు అని చెప్పేలోపే బ్యాగ్ లాక్కొని వెళ్ళాడు. వాడు ఎలా ఉంటాడు అని అడిగాడు అజయ్. నీట్గా షేవ్ చేసుకుని ఫార్మల్ వేసుకొని ఉన్నాడు అంటుంది. జాగ్రత్త ఉండాలి కదండి అంటాడు. వాడు మీలాగా ఉంటే జాగ్రత్తగానే ఉండేదాన్ని. నా కర్మకి వాడు జెంటిల్మ్యాన్లా ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది మధు. ఇప్పుడు దొంగలు పాతకాలంలో లేరు. నీట్ షేవ్ చేసుకుని నార్మల్ జాబ్ చేసుకొని ఉంటున్నారు. మధులికకి మనీ పోయేసరికి ఫీ ఎలాగా అని గుర్తుకు వచ్చి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. ఏడు పాప మధు, మనీ కోసం బాధపడకు, నేను ఫీ కడతాను. అజయ్ గారికి చెప్పాం కదా, అజయ్ గారు చూసుకుంటారు అంటుంది గీత. అజయ్ తనని డైవర్ట్ చేయడానికి మధులిక గారు, నాకు డౌట్ వచ్చింది అంటాడు. ఏంటండి అంటుంది. గీత గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీరు డాక్టర్ కోర్స్ చేస్తున్నారు. మీ ఇద్దరికి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అని అడుగుతాడు. ఇప్పుడు ఆ విషయం అవసరమా? నేను మీరింకా ఆ దొంగ గురించి అడుగుతున్నారని అనుకున్నాను. ఆ మనీ చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ మీరు తొందరగా తనని పట్టుకోండి అంటుంది. నేను పట్టుకుంటాను, మీరేడవకండి ప్లీజ్, అందరూ మనల్నే చూస్తున్నారు. గీత గారు, మీరు రిపోర్ట్ రాసి మీ ఫోన్ నెంబర్స్ ఇచ్చి వెళ్ళండి. నేను వాడు దొరకగానే ఫోన్ చేస్తాను అంటాడు. గీత, మధులిక ఎఫ్ఐఆర్ రాసి ఫోన్ నెంబర్స్ ఇచ్చి వెళతారు. మధులిక ఏడవడం చూడలేక తన స్టడీస్ ఎక్కడ ఆగిపోతాయో అని గీత తాను న్యూ హౌస్ కోసం సేవ్ చేసుకున్న మనీతో ఫీ కడుతుంది. మధులిక వద్దని అంటే, నీ మనీ దొరికిన తర్వాత నాకు ఇవ్వు. ఆ మనీ నాకంటే నీకిప్పుడు చాలా అవసరం. నాకు శాలరీ పెరిగింది, ఏం అక్కర్లేదు అని నచ్చి చెబుతుంది గీత. కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ డే రోజు అజయ్ ఫోన్ చేసి పిలుస్తాడు. అజయ్ గారు, దొంగ దొరికాడా అని అడుగుతుంది గీత. లేదు, కొంతమంది దొంగలని మా వాళ్ళు తీసుకువచ్చారు. వాళ్ళని చూసి ఒక్కసారి చెబుతారని పిలిపించాను అంటాడు. మధులిక గారు, వాళ్ళ ఫేసెస్ చూసి చెప్పండి అంటాడు. మధులిక అందరినీ చూస్తుంది. వీళ్ళల్లో తను లేడండి అంటుంది. వీళ్ళు ఈ హైదరాబాద్లో ఉన్నవాళ్ళండి. వీళ్ళు కాకపోతే మధులిక ఆ మాట వినడంతో తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసి అజయ్, నేను ఒకసారి ఫేస్ ఆర్టిస్ట్ని పిలిపిస్తాను. మీరు తనకి దొంగ పోలికలు చెప్పండి, తను ఆ ఫేస్ గీస్తాడు అంటాడు. కానిస్టేబుల్, ఫేస్ ఆర్టిస్ట్ని పిలిపించావా? పిలిపించానండి, 10 minutesలో వస్తానన్నాడు అని చెప్పాడు కానిస్టేబుల్. మీరు ఇక్కడ కూర్చోండి, తను రాగానే పిలుస్తాను అంటే ఇద్దరు పక్కన కూర్చుంటారు. 10 minutes తర్వాత ఆర్టిస్ట్ వస్తాడు. మధులకి చెప్పిన ప్రకారం ఫేస్ డ్రా చేస్తాడు. అజయ్ ఆ ఫోటో తీసుకొని కానిస్టేబుల్లకిచ్చి కనుక్కోమంటాడు. మధులిక గారు, మీరు ఇంటికి వెళ్ళండి, దొంగ దొరకగానే పిలుస్తాను అంటాడు. మధులిక, గీత ఇంటికి వెళ్తారు. రఘునందర్, కానిస్టేబుల్ గారు, ఈ ఫోటోలో వాడిని మీరు ఈ ఏరియాలో చూసారా? తనని గుర్తొచ్చాడు బాబు,
దొండపాడు ఏరియాలో ఒక్కసారిగా వీడిని అరెస్ట్ చేశాను అంటాడు. అజయ్ రఘునందన్తో పాటు వేరే ఇద్దరిని పంపించి తనని తీసుకురమ్మని చెబుతాడు. ఆ ముగ్గురు వెళ్తుంటే ఇంకో కానిస్టేబుల్ ఒక 15 ఇయర్స్ ఏజ్ పిల్లవాడిని కొట్టుకుంటూ తీసుకువస్తాడు. ఏంటి వాడిని కొట్టుకుంటూ తీసుకొస్తున్నారు సార్? సార్, వీడు ఒకరి పర్సు కొట్టేశాడు సార్, దొంగతనం చేశాడు అంటాడు. ఎందుకురా దొంగతనం చేశావు? దొంగతనం చేయడం తప్పు కదా. ఇంకేం చేయాలి సార్? ఆ మాటలకి సార్కే ఎదురు చెప్తావా అని కానిస్టేబుల్ కొట్టబోతాడు. వెంకట్రావు, కొట్టడం ఆపు. వెనుక నుండి ఒకరి వాయిస్. ఆ మాటకి కానిస్టేబుల్ కొట్టడం ఆపేస్తాడు. అజయ్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. సంజయ్, ట్రీ డ్రెస్ ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్కి రెస్పాండ్ కూడా అవ్వలేదు. నీకు దెబ్బ తగిలిన రోజు కనిపించావు, తర్వాత ఇప్పుడు కనిపించావు. అది తర్వాత ఆ చిన్నబ్బాయిని ఎందుకు కొడుతున్నారు వెంకట్రావు? వాడు దొంగతనం చేసి ఎందుకు చేశావు అంటే ఎదురు మాట్లాడుతున్నాడు అంటాడు. ఆ మాటలు ఎదురు మాట్లాడుతున్నట్టు లేదు, వాడికి ప్రపంచం మీద విరక్తి పుట్టి అన్నట్టు ఉంది అంటాడు. పెద్దవాళ్ళు దొంగతనం చేయడంలో కారణం లేకపోవచ్చు, కానీ చిన్న పిల్లలు చేశారంటే దాంట్లో ఏదో కారణం ఉంటుంది. అది కాకుండా మనిషిని చూసి మాటలను విని అంచనా వేయకూడదు అంటాడు సంజయ్. సంజయ్ బాబు దగ్గరికి వెళ్తాడు. బాబు, నీ పేరేంటి? హర్ష అంటాడు ఆ బాబు. ఏం చదువుతున్నావు? 9th వరకు చదువుకున్నాను, తర్వాత అమ్మ చదివించలేకపోయింది, మానేశాను అంటాడు. నాన్న ఎక్కడ ఉన్నాడు? నా చిన్నప్పుడే చనిపోయారు. ఎందుకు దొంగతనం చేశావు? అమ్మకి బాగోలేదు, తనకి మందులు కొనాలంటే 5,000 కావాలన్నాడు. నా దగ్గర అంత మనీ లేవు, ఏం చేయాలో తెలియక దొంగతనం చేశాను అంటాడు ఆ బాబు. దొంగతనం చేయడం తప్పు, ఎప్పుడు అలా చెయ్యకు అంటాడు సంజయ్. అమ్మకి మందులు కావాలి, దొంగతనం చేయకపోతే డబ్బులు ఎలా? నేనున్నానుగా. అమ్మకి మందులు కాదు, నువ్వు కూడా చదువుకోవడానికి కావలసిన మనీ నేనిస్తాను. ఇంకెప్పుడు దొంగతనం చేయకు అంటాడు. అజయ్, ఈ బాబుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తున్నాను అండ్ స్కూల్లో జాయిన్ చేసి వస్తాను. ఈవినింగ్ రూమ్కి వస్తాను, ఇక్కడికి రాను, చిన్న పనుంది అంటాడు. సంజయ్, నీలాగా మనుషులని అర్థం చేసుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. నీ ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం అని అంటాడు అజయ్. ఆ తర్వాత ఏం జరిగిందో, ఈ స్టోరీలో లవ్ ట్రాక్ ఎవరి మధ్య మొదలవుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.